బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. లాస్ట్ 6 months, 1 year, 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని గమనించండి, వాటి నోట్ మేకింగ్ చేసుకోండి, వాటి రెగ్యులర్గా రిపీటెడ్గా రివైజ్ చేయండి. ఖచ్చితంగా వాటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి టాపిక్స్ అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. సో ఈరోజు అలాంటి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేషన్. భారతదేశానికి సంబంధించి వృద్ధి రేటుని అంచనా వేస్తూ మరొకసారి ఫిచ్ సంస్థ, ప్రముఖ రేటింగ్ సంస్థ వార్తల్లోకి రావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్కి సంబంధించి డైరెక్ట్గా నేరుగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 2024-25 సంవత్సరంలో, అంటే రానున్న ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మార్చి ముగుస్తుంది కదా, 2024 ఏప్రిల్ 1 నుండి ఫినాన్షియల్ ఇయర్ అనేది ప్రారంభమవుతుంది. 2025 మార్చ్ 31 నాటికి ఫినాన్షియల్ ఇయర్ అనేది ముగుస్తుంది, FY25. మరి ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరంలో, ఈ 1 yearలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7% ఉండబోతోందని చెప్పేసి ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మరి వృద్ధి రేటును ఎలా కొలుస్తారంటే, కామన్గా మనం జీడిపి చూస్తాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ ఏరియా ఆర్ పర్టికులర్ కంట్రీ ఆర్ పర్టికులర్ స్టేట్ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక ప్రాంతానికి సంబంధించి కానీ, ఒక దేశానికి సంబంధించి కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ లేదా ఆ రాష్ట్ర జీడిపిగా మనం చూస్తూ ఉంటాం. జిఎస్డిపి, జీడిపి అని చూస్తూ ఉంటాం కదా, అలా. మరి కంపారేటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అలా చూస్తాము. సో 7% ఉండబోతుందంట రానున్న ఆర్థిక సంవత్సరంలో. ఇది చూడండి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి అంచనాలను 7% పెంచుతున్నట్లు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. బలమైన దేశీయ గిరాకీ, స్థిరమైన వ్యాపార వినియోగదారు విశ్వాసం ఇందుకు కలిసి వస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో దేశ జీడిపి వృద్ధి అంచనాలను మించి 8.4%గా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వృద్ధి రేటు 7.8%గా నమోదవచ్చని ఫిచ్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో రీసెంట్గా చెప్పింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మొత్తానికి చూస్తే 7.8% మామూలు విషయం కాదు. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో 7% అంట, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తప్పనిసరిగా చదవాల్సిన ఒక టాపిక్ సూచీలకు సంబంధించి కూడా, మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సూచీల గురించి డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా డెప్త్గా అడుగుతారు. ఇక్కడ మనం ఇండికేటివ్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. CA 360లో దీనికి సంబంధించిన డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన సూచీలు ఏవైతే ఉంటే వాటి యొక్క పేరుని ముందు చూడండి. సెకండ్ వచ్చేసి ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆ సూచీని, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సూచీలో ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం యొక్క ర్యాంక్ పురోగతి సాధించిందా, తిరోగతి సాధించిందా, ఇటువంటి అంశాలను ఖచ్చితంగా మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచి 2022 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు 2024 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చింది. 2021 సంవత్సరానికి సంబంధించి 2023 ఆ సంవత్సరంలో మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మానవాభివృద్ధి సూచీని విడుదల చేసే సంస్థ ఏది అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ఏ సంస్థ అయినా వార్తల్లోకి వచ్చిందంటే ప్రధాన కేంద్రం చూడాలి. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ. ఈ సంస్థ ప్రపంచంలోని దాదాపు 193 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకుని విడుదల చేసింది 2022 సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకొని. అందులో భారతదేశం ఈ సంవత్సరాన్ని గనక చూస్తే 134th పొజిషన్లో ఉంది. రీసెంట్ ర్యాంక్లో ఎంత ఉంది అంటే 134. గుర్తుంచుకోండి, అవుట్ ఆఫ్ 193 కంట్రీస్.
మరి మన పక్కనున్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని గనక అబ్జర్వ్ చేస్తే శ్రీలంక గనక అబ్జర్వ్ చేస్తే 78 పొజిషన్లో, చైనా 75th ర్యాంకులో ఉండడం జరిగింది, భూటాన్ 125th ర్యాంకులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో భూటాన్ 125th అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ ఏదైతే ఉంటే చూడండి. అండ్ అట్ ద సేమ్ టైము ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది అంటారు? స్విట్జర్లాండ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 1 ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇక నేపాల్ 146 పొజిషన్లో ఉంది, పాకిస్తాన్ 164 పొజిషన్లో, ఇండియా కంటే తక్కువ ర్యాంకులో ఉండడం జరిగినాయి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సూచి భారతదేశం యొక్క ర్యాంకు, ఎన్ని దేశాలు ఏ సంస్థ రిలీజ్ చేసిన సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ సరిపోతాయి. కొన్ని విషయాల్లో మన చుట్టుపక్కల దేశాలతో కంపారిటివ్గా చూడాల్సి వస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ లింగ అసమానత సూచి విషయానికి వస్తే 2022లో 193 దేశాలు పరిగణిస్తే 108వ ర్యాంకు పొందగా 2021లో 191 దేశాలు 122 ర్యాంకు సాధించింది గతంలో భారతదేశం. సో ప్రస్తుతం చూస్తే 108th ర్యాంక్ అనేది ఉండడం జరిగింది లింగ అసమానత సూచి. సో లింగ అసమానత సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. అండ్ మానవ అభివృద్ధి సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికలు అనే పదము గత 2-3 ఏళ్ళ నుండి తరచు మనం వింటూనే ఉన్నాము. అందుకోసం 2023 సెప్టెంబర్ 1st వీక్లో ఒక కమిటీని కూడా వేశారు, హై లెవెల్ కమిటీ. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా 8 మంది సభ్యులతో కూడిన కమిటీ, 1+7 కమిటీ. ఆ కమిటీలో ఉన్నవారెవరు లేనివారెవరు ఆ పేర్లు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆ కమిటీ చాలా పెద్ద ఇన్ డీటెయిల్ రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది. దాదాపు 18,000 పేజీల నివేదికను సమర్పించారంట. ఇందులో ఏ రాజ్యాంగ సవరణ, మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవరించాలి, ఎలా సవరించాలని చెప్పడం జరిగింది. సో అన్నీ సజావుగా జరిగితే 2029లో జమిలీ ఎన్నికలు మనం చూడబోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి చూస్తే 1951-52 భారతదేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలే. తర్వాత 57 కానివ్వండి, తర్వాత వచ్చేసి 62 కానివ్వండి, 67 వరకు మొదటిసారి భారతదేశంలో మొదటి 4 సార్లు కూడా జమిలీ ఎన్నికలే జరిగినాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా లోక్సభకి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరిగినాయి. కానీ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దవడము, ప్రాంతీయ పార్టీలు బలపడము, తదనంతర పరిస్థితుల్లో జమిలీ ఎన్నికల వ్యవస్థని మనం చూడలేకపోతున్నాం. చాలా కాన్సిక్వెన్సెస్. సో ఇక్కడ మరొకసారి దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్, దేశవ్యాప్తంగా లోక్సభకి రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం పైన అధ్యయనం చేయడానికి వేయబడ్డ కమిటీలోని సభ్యులు ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు, అండ్ హరీష్ సాల్వే గారు, అమిత్ షా గారు, అధీర్ రంజన్ చౌదరి గారు, గులాం నబీ ఆజాద్ గారు, ఎన్కే సింగ్ గారు, అండ్ సుభాష్ కశ్యప్ గారు, అండ్ సంజయ్ కోఠారి గారు, అర్జున్ రామ్ మేఘవాల్ గారు న్యాయశాఖ మంత్రి, అండ్ నితిన్ చంద్ర గారు. సో వీరి ఆధ్వర్యంలో కమిటీ అనేది సెప్టెంబర్ మంత్ 1st వీక్ 2023లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. వారు రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ భారతదేశంలో ఎన్నికల బాండ్లకి సంబంధించిన వివాదాన్ని తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అందులో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు అనేవి ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ ఆ బాండ్ల రూపంలో ఏ ఏ పార్టీకి ఎంతెంత నిధులు వచ్చినాయి, ఏ సంస్థలు మంజూరు చేసినాయి, ఆ నిధులను ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఎన్నికల సంఘం విడుదల చేయాలి, ఆ డేటా మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు లాస్ట్ 2 days బ్యాక్ ఇచ్చిన తీర్పును మనం చూసాము. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘము ఆ డేటాని రిలీజ్ చేసింది. అత్యధికంగా బీజేపీకి 6,060 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం జరిగిందంట. సో గుర్తుంచుకోండి, దేశంలోనే అత్యధికంగా 6,060 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీజేపీ పార్టీకి రావడం జరిగింది. అండ్ దాదాపు 47% బీజేపీకే ఇందులో భాగస్వామ్యం. అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 1,600 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 1,400 కోట్లు బాండ్ల రూపంలో రావడం జరిగింది. గుర్తుంచుకోండి ఏ పార్టీకి ఎంత మొత్తంలో రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఆ నిధుల సంఖ్యను కూడా పేర్కొనడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. మీకు ఇవన్నీ కూడా నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో మీకు ప్రవీణ్ సార్, సో ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ఫాలో కాని వారు ఉంటే ఫాలో అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్, మీకు ఇక్కడ ఈ టాపిక్స్ నిన్నట్టు నేను పోస్ట్ చేశాను, ఇవన్నీ కూడా ఇమేజెస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి, క్లాస్ విన్న తర్వాత అవి ఒకసారి చూడండి. మీకు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి. అందులో మీకు రీసెంట్ కమ్యూనిటీలో పోస్టులు కానివ్వండి, వీడియోల కింద కానివ్వండి, లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు సెగ్రిగేట్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్లో ఏది చదవాలని చెప్పేసి అవన్నీ కూడా. ఓకేనా?
అండ్ భారత్ భూటాన్ సంబంధాలు వార్తల్లోకి వచ్చినాయి. భూటాన్ ప్రధాని ఇటీవల ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ కావడం జరిగింది. భూటాన్ ప్రధాని పేరు గుర్తుంచుకోండి, షెరింగ్ తోబ్గే. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన భారత ప్రధానితో భేటీ అయిన భూటాన్ ప్రధాని పేరేంటి అంటారు, షెరింగ్ తోబ్గే. పేరు గుర్తుంచుకోండి. గత గురువారం నరేంద్ర మోదీ గారితో భేటీ అవ్వడం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరు కూడా విస్తృతంగా చర్చలు జరిపారు. భారత్లో 5 రోజుల పర్యటన నిమిత్తం తోబ్గే గారు భారతదేశానికి రావడం జరిగింది. సో ఎక్స్ వేదికగా మోదీ గారు వెల్లడించారు. భారత్ బ్రెజిల్ గురువారం ఢిల్లీ వేదికగా రక్షణ వ్యవహారాల మంత్రుల స్థాయిలో 2+2 చర్చలు నిర్వహించినాయి. ఉగ్రవాదంపై పోరు సహా ఇంధనం, సాంకేతిక తదితర రంగాల్లో పరస్పర సహకారం అందించడానికి అండ్ సెమీకండక్టర్ సరఫరా, గొలుసులు అండ్ కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ వీటి విషయంలో ఇటీవల భారత్, అమెరికా, దక్షిణ కొరియా తాజాగా సియోల్లో త్రైపాక్షిక చర్చలు జరపడం జరిగినాయి. సో గుర్తుంచుకోండి, భారత్ని పర్యటించిన భూటాన్ 5 డేస్ ఉంటారు. ఆ తర్వాత అవుట్కమ్స్ ఏమున్నాయో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30, 2023 రోజున సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. జనరల్ ఎలక్షన్స్ వర్ కంక్లూడెడ్ ఆన్ November 30, 2023. సాధారణ లేదా సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి? ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. ఇప్పుడు 18 లోక్సభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనం చూస్తూ ఉంటాము. December 3 రోజున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలను మనం చూడడం జరిగింది. 2023 భారతదేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. ఆ సమయంలో తెలంగాణలో 119 ప్లేసెస్లో కాను 64 స్థానాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC విజయ దుందుబి మోగించింది. అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికలకు వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలకు సంబంధించి రీసెంట్గా చాలా పేపర్స్ కూడా కవర్ చేసే న్యూస్. సో ఏ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది ఒకసారి చూడండి. మహాలక్ష్మి ప్రోగ్రామ్, ప్రతి మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇంకా అమలు కాలేదు. అండ్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే అంశము ఇది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నిటికంటే ముందే ప్రారంభమైంది. ఇది 2023 December 9న. అండ్ రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంతకుముందు రైతు బంధు స్థానంలో అది అమలు కాలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అమలు కాలేదు. వరి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇంకా అమలు కాలేదు. ఇక గృహజ్యోతి విషయానికి వస్తే 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఇది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అమల్లోకి వచ్చింది. అండ్ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ఇంటి స్థలం అండ్ ఓన్ ప్లేస్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మార్చి 11 ప్రారంభమైంది 2024. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అన్నారు, అది అమలు కాలేదు. అండ్ విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇంకా అమలు కాలేదు. మండలాలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, అది కూడా అమలు కాలేదు. అండ్ చేయూత ప్రోగ్రాం 4,000కు నెలవారీ పింఛన్ అని చెప్పారు, అది కూడా అమలు కాలేదు. అండ్ 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా అన్నారు, అది December 9 రోజునే ప్రారంభం కావడం జరిగింది. సో ఇవి ఏవైతే ఉంటాయో పథకాలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందిస్తోంది. ఇందులో భాగంగా ఏ పథకాలు ఏ రోజున అమల్లోకి వచ్చినాయి వాటికి సంబంధించిన ఇన్ డీటెయిల్ చూడండి. ఇక్కడ ఇవి హామీలు, ఇవి కాకుండా చాలా ఇనిషియేటివ్స్ రీసెంట్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TCF అని చెప్పేసి మహిళలకు సంబంధించి కానివ్వండి, పెట్టుబడుల విషయంలో కానివ్వండి, అండ్ మూసీ నది ప్రక్షాళన విషయంలో కానివ్వండి. సో ఇటువంటివి హామీలు ఏవైతే ఉంటే ఈ హామీలను పక్కన పెడితే మిగతా అంశాలను కూడా అద్భుతంగా అమలు చేస్తుంది. అవి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ప్రత్యేకంగా చూడండి. మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమాచారాన్ని రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను, చూడండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ బస్తో సైయంట్ జట్టు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా IT సేవలు అందిస్తున్న సైయంట్ ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ సంస్థతో జట్టు కట్టింది. క్యాబిన్, కార్గో, ఇంజనీరింగ్ సేవలను అందించడానికి ఒప్పందం చేసుకున్నట్లు సైయంట్ వర్గాలు వెల్లడించాయి. గుర్తుంచుకోండి. అండ్ స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన జారీ. సో రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో ఆ సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా అంటే ఇన్సూరెన్స్, స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము గత గురువారం 2 వేర్వేరు జీవోలను రిలీజ్ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకునే 2 లక్షల వరకు రుణాలను బీమా రిస్క్ కవరేజ్ కోసం స్త్రీనిధి సమాఖ్యకు దాదాపు 50.41 కోట్లు విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కనుక మనం పరిశీలిస్తే యునెస్కోలో ఇటీవల చర్చనీయాంశమైంది పాజిటివ్ టాక్తో మనబడి అనే ప్రోగ్రామ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న మనబడి, నాడు నేడు
ఈ ప్రోగ్రామ్ అనేది యునెస్కోలో అంతర్జాతీయ సంస్థలో చర్చ మరొకసారి రావడం జరిగింది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16న ఏర్పాటైన సంస్థ. సో అక్కడ చూడండి, ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు, మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు నేడుపై చర్చ జరిగిందంట. గుర్తుంచుకోండి, ఈ నెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్లోని ప్రధాన కార్యాలయంలో గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. అందులో ఇది చర్చకి రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే ఇటీవల రంజీల్లో తిరుగులేని జట్టుగా ముంబై మరొకసారి వార్తల్లోకి వచ్చింది. 42nd. సో చూడండి, ఇక్కడ రంజీల్లో తిరుగులేని ముంబై మరొకసారి ఛాంపియన్గా అవతరించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో విదర్భను మట్టి కరిపించి 8 ఏళ్ల తర్వాత టైటిల్ ముద్దాడింది. విదర్భ పైన గెలుపొందింది. ఇక్కడ ముంబై ఖాతాలో ఇప్పటివరకు రంజీ టైటిల్ ఎన్నవది అంటే 42nd రంజీ టైటిల్. ముంబై రంజీ అంటేనే ముంబై ఒకప్పుడు మనం చూస్తే, ఇప్పుడు దాదాపు 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ టైటిల్ని కైవసం చేసుకుంది. ఎవరిపైన గెలుపొంది అంటారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2024-25లో వృద్ధి రేటు 7% అని చెప్తూ ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది. మానవాభివృద్ధి సూచీకి సంబంధించి 134th పొజిషన్లో భారత్. అండ్ జమిలీ ఎన్నికలపై కమిటీ, హై లెవెల్ కమిటీ రిపోర్ట్ సమర్పణ. అండ్ బీజేపీకి 6,060 కోట్ల రూపాయల బాండ్లు రావడం జరిగిందని, మోదీతో భూటాన్ ప్రధాని తోబ్గే గారు చర్చలు. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము పథకాలు, ఇనిషియేటివ్స్. అండ్ ఎయిర్ బస్తో సయంత్ జట్టు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ స్వయం సహాయక సంఘాల సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ప్రమాద బీమా కవరేజ్ని. అండ్ యునెస్కోలో మనబడి నాడు నేడుపై చర్చ అనే అంశము. అండ్ రంజీల్లో ఈ సంవత్సరానికి గాను ఈ సీజన్కి గాను ముంబై విజేతగా నిలిచింది విదర్భ పైన. ముంబై చరిత్రలో 42nd రంజీ టైటిల్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.